అయిపోయాడు. జాంబవంతుడు చెప్పిన మొక్క ఏది అని గుర్తుపెట్టలేక, ఎందుకంటే వైవిధ్యత ఎంతవరకు అంటే అంత బుద్ధివంతుని కూడా కన్ఫ్యూజ్ చేసి ఇదా అదా అదా ఇదా అని కన్ఫ్యూజ్ అయిపోయి పిచ్చి పట్టిపోయి ఇదంతా బాగలేదని చెప్పి కొండనే పగిలించుకొని తీసుకొచ్చేసాడు. నాకెందుకు ఈ పని, జాంబవంతుడే చూసుకుంటాడులే అని తీసుకుంటు అంటే ఆ వైవిధ్యత చూసారా, ఎంత బుద్ధివంతుడినైనా కానీ కన్ఫ్యూజ్ చేయ. అంటే ఆ దేవుడి వైవిధ్యమైన ఆ సృష్టి, అద్భుత సృష్టి అది, ఆ దాన్ని తీసుకొస్తే అప్పుడు ఇలా బయటపడ్డారు. ఆ వైవిధ్యతలో అద్భుతమైన గుణాలని దేవుడు నింపుతూ ఉంటాడు. అంటే నేను చెప్పానే, మెల్లిమెల్లిగా ఆ పులుపును ఎంత అంచెలంచెలుగా మార్చుకుంటూ వస్తాడు. అంటే ఈ గోంగూర ఎండాకాలం ఎక్కువైన కొద్దీ దాంట్లో పులుపు ఎక్కువ అవుతుంది. వండర్ఫుల్ క్యారెక్టర్స్ అన్నమాట ఇందులో ఉండేది. అందుకే గోంగూర అతి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంటు, అతి అద్భుతమైన ఫైటోకెమికల్స్ ఉన్నాయి. కానీ గోంగూర పచ్చడి తినేదానికి అయ్యో మీకు బీపీ వస్తుంది, పచ్చళ్ళు తినొద్దండి అని చెప్పండి డాక్టర్. పచ్చళ్ళు ఎవరైనా ఇంతింత తింటారా? నంచుకుంటాం మజ్జిగన్నంతో. అంటే ఇంత అద్భుతమైన పద్ధతిని ఈ డాక్టర్లు మన పదార్థాలని నిగ్గదీసి ఇది బాగలేదు అని చెప్పడం మొదలు పెడితే మనమంతం అవునా అని అన్నిటినీ వదిలేసి ఈ పిగ్గర్లు, బర్గర్లు, పిజ్జాలు, అది పేర్లు ఏమేమో చెప్పుకొని అమెజాన్లలో ఆన్లైన్లో ఆర్డర్లు చేయించుకొని పార్టీలు చేసుకొని తిని హార్ట్ బ్లాక్ అయిపోతే రండి మేము కత్తి చాకులు రెడీగా పెట్టుకున్నాము, ఆపరేషన్ చేస్తాము, ఈ స్టంట్ వేస్తాము, ఆ స్టంట్ వేస్తాం. సార్ స్టంట్ మళ్ళా బ్లాక్ అయితే పర్వాలేదు, ఇంకొక స్టంట్ వేస్తాము. మీరు చేయాల్సింది ఇంతే. ఒక వారం దోసకాయ రసం, ఒక వారం సొరకాయ రసం, ఒక వారం బూడిద గుమ్మడికాయ రసం, కుకుర్బిటేసి ఫ్యామిలీ అంటారు. అంటే అది తీగ అలా అల్లుకుంటూ పోతూ ఉంటుంది. అంటే సరాగంగా పారుతుంది, ఎవరు అడ్డం వచ్చినా కానీ పర్వాలేదు. అది యాక్చువల్లీ తిప్పతీగలు అంటారు. అంటే కింద దిబ్బల మీద పడేస్తే ఆ మొక్కలు అలా అలా అల్లుకుంటూ, ఎవరు దాన్ని చూసుకోవాల్సిన పని, దారి ఎక్కడుందో అది వెతుకుంటూ వెళ్తుంది. అంటే అలా రక్తాన్ని సరాగంగా పారేదానికి వీలు చేసేంత అద్భుతమైన గుణాలు ఉన్న పదార్థాలు ఆ తీగలో, ఆ ఆకులో, ఆ కాయలో అంతా నింపి పెట్టాడు దేవుడు. సో ఆ సొరకాయల్ని, ఆ దోసకాయల్ని, ఆ గుమ్మడికాయల్ని మీరు రసం చేసుకుని పొద్దున పడిగడుపున 3 వారాలు ఆవర్తనంలో 9 వారాలు తాగితే 99% హార్ట్ బ్లాక్ అయిందిరా, నీకు మేమేమీ చేయలేము, ఆపరేషన్ చేస్తే నీకు బాగవుతుందో లేదో కూడా తెలియదు, కాబట్టి నీ కర్మ, బతికితే బతుకుతావు లేకపోతే లేదు, ఈ టాబ్లెట్ తీసుకొని పంపిస్తే. మొన్న విజయవాడకి వెళ్తే 4 ముస్లిం బాంధవులు వచ్చి ఈ పరిస్థితుల్లో నేను చెయ్యెత్తలేక కాలెత్తలేక ఉంటే వాళ్ళు గ్యారెంటీ ఇవ్వలేదు సార్, అందుకే ఏంలో చేస్తాను అల్లాకా ఇన్షా అల్లా అనుకొని వచ్చేస్తే నా కొడుకు మనవడు నీ వీడియో చూపించాడు, ఏముంది ఇంతే కదా, దోసకాయ, సొరకాయ, గుమ్మడికాయ తాగితే సరిపోతుంది, బతికితే బతుకుతాను లేకుంటే లేదు అని గుడ్లు బిర్యానీలు తినడం వదిలిపెట్టేసి 9 వారాలే కదా చూస్తాం తర్వాత అయినా తినొచ్చు అనుకొని తాగాడట. 9 వారాల్లో లేచి కూర్చొని ఇప్పుడు 10 కిలోమీటర్లు నడుస్తున్నాను, వచ్చి విజయవాడ లెక్చర్లో వచ్చి నా ముందు కూర్చొని అందరూ వచ్చి కూర్చొని చెప్పారు. మళ్ళీ ఆయన అడిగింది ఏంటంటే, సార్ मैं फिर अंडा खा सकता हूँ? खाओ, फिर आपका हार्ट में ब्लॉक होगा, फिर जाओ. ఇది విషయం. ఇలా మన దేశంలో దొరుకుతున్న వైవిధ్యమయ పదార్థాలు ప్రపంచంలో ఎక్కడా దొరకవు, దొరికేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మన దేశంలోనే ఈ వైవిధ్యతను కాపాడుకొని ఇన్ని సంవత్సరాలు మన రైతులు తెలిసో తెలియకో ఎందుకో ఇంకా పెంచుతున్నారు. ఎందుకంటే నీళ్లు, వర్షాలు లేని చోట్ల కూడాను ఈ పదార్థాలు అద్భుతంగా పెరుగుతాయి. అంటే ఇన్ని రకాలుగా ఆహారం నీళ్లు కట్టి పెంచే చోట పెరిగే పదార్థాల్లో ఆరోగ్యం లేదు అని ఇంకా మన తలకు పోవట్లేదు. అంటే ప్రకృతి సహజంగా 4 వర్షాలు వస్తే పెరిగే ఈ అద్భుతమైన మొక్కల్లో, తీగల్లో, సిరిధాన్యాల్లోనే ఆరోగ్యం
దాగి ఉంది అన్న సత్యాన్ని నేను గడిచిన 15-20 సంవత్సరాల్లో సూక్ష్మంగా గమనిస్తామా అని నేనేం గమనించలేదు. ఎందుకయ్యా ఇంత కష్టపడి బాగు చేసిన? ఇన్ఫ్యాక్ట్ ఐ యూస్ టు బిలీవ్ ఇన్ దిస్ బిగ్ సో కాల్డ్ అలోపతిక్ వరల్డ్. ఇంత ప్రయోగాలు చేసి ఇంత చేస్తున్నారు, కానీ ఏం బాగోట్లేదే. ఆ ఒక్క అపభ్రంశం అంటే బాగు కావట్లేదే. ఆ విషయాలన్నీ నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాలు వాళ్ళు చేస్తున్న వ్యాపారీకరణం, వాణిజ్యీకరణం, సైన్స్ని, నిజమైన సైన్స్ని చెప్పకపోవటం, ఇవన్నీ గమనించిన తర్వాతే మన దేశంలోనే మనకు కావాల్సిన పదార్థాలు, వాళ్ళ దేశంలో వాళ్ళకు కావాల్సిన పదార్థాలు ఉన్నాయి. అంటే అందరికీ గోంగూర కషాయం ఎక్కడ దొరుకుతుంది? ఆ గోంగూర పెరిగే ప్రాంతాల్లోనే గోంగూర దొరుకుతుంది. అంటే ఇంకొక సూత్రం ఏమిటి? నీకు నీ ఆరోగ్యానికి కావాల్సిన విషయాల్ని, పదార్థాలని దేవుడు నీకు తెలియకుండానే నీ చుట్టుముట్టు పిచ్చోడా, ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. అంటే మనం చేయాల్సింది ఇంతే. మన పూర్వీకులు పెంచుకొని తింటున్న పదార్థాల్లోనే మనకు ఆరోగ్యం ఉంది అనే సత్యాన్ని చెప్పకుండానే చెప్పాడు నాకు దేవుడు. ఆ విషయాన్ని గాఢంగా నమ్మి పదార్థాలని వెనక్కి తీసుకుంటూ మన పూర్వీకుల్లో ఒక్కరికి రోగాలు లేవు కదా అనే ఒక విషయం నాకు కూర్చొని దేవుణ్ణి ధ్యానం చేస్తున్న సమయంలో తెలిసి, అప్పటి నుంచి వేగంగా అన్ని విషయాల గురించి చదివి తెలుసుకునేది ఏంటంటే, మనకు గోంగూర ఎంత మంచి బాగా ఉంటుందో కర్ణాటకలో సబ్సిగే సొప్పు అంటే శతపుష్పి అంటారు. అలాంటి ఆకు కళ్ళ గురించి, పుదీనా ఆకు ఈ గ్లోకోమా, కళ్ళ ప్రెషరు, ఇది అది అని ఉంటారు. వాళ్ళకి అండుకొర్రలు, కొర్రలు 3 రోజులు తినటం మొదలు పెడితే అఫ్కోర్స్ బీపీ తగ్గిపోవటం ఈజ్ అబ్సల్యూట్ సర్టనిటీ. కానీ కళ్ళల్లో ఉన్న ఈ సూక్ష్మమైన అంశాల్ని కూడాను సరిచేసుకునేంత, ఆ రక్తాన్ని తేలిక చేసేంత అద్భుతమైన గుణాలు ఈ ఆకుల కషాయాల్లోనూ అండుకొర్రల ఆ పీచు పదార్థంలో దాగి ఉంది అని చెప్పేదానికి నాకు చాలా చాలా సంతోషంగా అర్థమవుతుందా నేను చెప్పేది? నా తర్కం, నా తాత్వికత అంతా ప్రకృతి సహజదత్తమైన పదార్థాల్ని గాఢంగా, సహజదత్తమైన ఈ గుణాల్ని ఏ అనుమానము లేకుండా మనం స్వీకరించినప్పుడు మనలో ఏ రోగాలు ఉండవు. అంటే ఈ పద్ధతుల్ని మన పూర్వీకులు ప్రకృతిని ప్రేమిస్తూ, అంటే ఒకే కషాయాన్ని రోజు తాగండి అని చెప్పలేదు. ఏ సమయంలో ఏది తాగాలి అంటే, అందరూ ఒకే దాన్ని చేస్తుంటే ఆ చెట్టు మొక్క నాశనం అయిపోతుంది. పొద్దున్న చెప్పాను, ఈ చెండు పువ్వులు, చామంతి పువ్వులు, ఈ జాతి అంతా మనకి ఏ గాయమైనా కానీ బాగు చేస్తుంది. గ్యాంగ్రీన్ కానీ ఏ గాయమైనా కానీ అంత అద్భుతమైంది. అందుకే యాక్చువల్లీ ఈ యుద్ధానికి పోయి వస్తుంటారు, గెలిచి వస్తున్నా కానీ, ఓడిపోయిస్తున్నా కానీ, చనిపోయినా కానీ దండలు వేసి పంపిస్తారు. బతికి బయట వచ్చి యుద్ధంలో గెలిచి వచ్చామంటే వాళ్ళ గాయాలు అయి ఉంటాయని ఈ చెండు పువ్వుల హారం వేస్తారు. ఎందుకు? గాయాలు బాగవుతాయి. ఇంత అద్భుతమైన పద్ధతులు మన దేశంలో అనాదిగా వస్తున్నాయి. అంటే వాళ్ళ గురించి మనం చిన్న చూపు చూడటం మొదలుపెట్టాము. ఏమి, ఎందుకు? ఈ విజ్ఞానులు వచ్చి మేము ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం, ఈ టెస్ట్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పడం బట్టి ఏ ఎక్స్పెరిమెంటును సరిగ్గా కాకుండా అన్నీ డబ్బులు చేసుకునేదానికి ఈ టెక్నాలజీ, పేటెంటు, ఇది అది అని చెప్పేసి మొత్తం వేరే వైపు లాక్కెళ్ళిపోయారు విజ్ఞానాన్ని. అంటే ఇప్పుడు ఎంతవరకు మానవ జాతి వచ్చిందంటే బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యానికి దాపురించింది ఈ పాశ్చాత్యుల్ని అంధానుకరణం చేసుకుంటూ. ఇంతవరకు చెప్పిన తర్వాత మనం చేయాల్సింది ఏమిటి? ఈ విజ్ఞానాన్ని, ఈ ఎరుకను అందరికీ, ఆ పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఆ విషయాలు చెప్తే వాళ్ళకు రోగాలు రాకుండా ఉంటాయి. అంటే ఈ విషయాల్ని అందరికీ మనం చేరవేసే అద్భుతమైన
కర్తవ్యం మన భుజాల మీద ఉంది. కానీ ఇంతవరకు జరిగిందేమిటి? ఈ విజ్ఞానులు, ఈ శాస్త్రజ్ఞులు, మనం చదివిన వాళ్ళమంతా ఎంతవరకు వచ్చిందంటే, చివరికి మొన్న నేను ఒక చోట లెక్చర్ ఇచ్చేదానికి వెళ్తే ఈ రైతులు మళ్ళీ ఈ వాట్సాప్లో, స్మార్ట్ ఫోన్లలో చూపిస్తున్నారు. వీళ్ళు ఈ ఇంజక్షన్లు ఇస్తున్నారు కెమికల్స్కి, ఈ కెమికల్స్ తీసుకొని కూరగాయల్లో ఇంజెక్ట్ చేస్తున్నారు, రైతులు చాలా మోసాలు చేస్తున్నారు. ఆ రైతుకేమి తెలుసు అది ఆక్సిటోసిన్ అని, ఆ రైతుకేమి తెలుసు అది ఇంజక్షన్ ఇవ్వాలని? ఎవరు నేర్పించారు ఇవి? ఎవరు చెప్పారు? అది దాన్ని చెప్పట్లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆక్సిటోసిన్ ఇంజక్షన్? ఎవరు ఇచ్చారు వాళ్ళ చేతులకి? 5 మిల్లీగ్రాములు వేస్తే ఇందా వస్తుంది, 10 మిల్లీగ్రాములు ఇలా వేస్తుందని చెప్పారని చెప్పి ఆ రైతు కక్కుర్తితో, నీకు ఇంత పెద్ద కక్కుర్తుంది, వాడు 5 పైసలు చేసుకోవాలనే కక్కుర్తికి 5 మిల్లీగ్రాములు ఏంటి 10 మిల్లీగ్రాములు ఇంజక్షన్ చేస్తాడు. వాడికేం తెలుసు? అంటే రైతుల్ని తప్పు పెట్టడం మొదలుపెట్టారు ఈ చదువుకున్న వాళ్ళు. ఆయనకి ఏ పాపము ఎరగడు, పని చేస్తూనే ఉన్నాడు, పెంచుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు, అందులో తాను మోసపోతున్నాడు. ఆ పెంచింది తాను పెంచానని దాన్ని తిని తనకు రోగం వస్తుంది. అంటే అంతా విషవర్తులను చేసుకున్నాం మనం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ విషం? ఈ ప్రయోగాల మూలకంగా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గ్లైఫోసేట్? ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్టిరాయిడ్? ఎక్కడి నుంచి వచ్చింది ఈ యాంటీబయాటిక్? ఇవన్నీ ఈ కంపెనీలు తాము చేశామని పేటెంట్లు వేసుకొని, నోబెల్ ప్రైజులు ఇచ్చుకొని, అన్నీ చేసుకొని దానిని అమ్ముకునే ఒక దుర్వ్యవస్థ నుంచి వచ్చాయని మనం గమనించాలి.